మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయంలో జాతర ఉత్సవాల ఆహ్వాన పత్రిక ఆవిష్కరించారు. ఈ నెల 17 నుంచి ప్రారంభం కానున్న మల్లికార్జున స్వామి జాతర ఉత్సవాలు 20వ తేదీ వరకు నిర్వహిస్తామని యాదవ్ సంఘ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మహంకాళి దేవాలయ డైరెక్టర్ రాజు యాదవ్, యాదవ సంఘం సదర్ సంఘం అధ్యక్షులు రమేష్ యాదవ్, రాములు యాదవ్, మల్లయ్య యాదవ్, పోచయ్య యాదవ్, స్వామి యాదవ్ తదితరులు పాల్గొన్నారు. జాతర మహోత్సవం ప్రతి సంవత్సరం లాగానే రథసప్తమి అయినాక వారంకు మొదలవుతుంది. రామాయంపేటలో శ్రీ మల్లికార్జున స్వామి 3 సంవత్సరాల నుంచి కొత్తగా గుడి నిర్మాణం చేయించుకున్నాం. అలాగే 17 నుంచి 20వ తారీఖు దాకా కార్యక్రమాలు ఉంటాయి. 17వ తారీఖు నాడు గంగబోనము వీరగంధంలతోటి మల్లికార్జున స్వామి గుడి సన్నిధానానికి వస్తాం. 18 ఆదివారము రాత్రి 8 గంటలకు మందగంపలు ఊరేగింపుగా స్వామివారి సన్నిధానానికి వస్తాయి. 19 సోమవారము మల్లికార్జున స్వామి కళ్యాణము, అగ్నిగుండ ప్రవేశం, రాత్రి రథం తిరుగుతుంది. మంగళవారం నాడు శ్రీ రేణుకా ఎల్లమ్మ కళ్యాణము, బోనాలు, ప్రదక్షిణ, సాయంకాలము అదే రోజు బండ్ల ప్రదక్షిణ ఉంటుంది. కనుక భక్తులు ఇట్టి స్వామివారి మల్లికార్జున స్వామి దేవస్థానంలో ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం ఇట్లా జాతర ఉత్సవాలు జరుగుతున్నాయి. కాబట్టి 17వ డేటు శనివారం రోజున గంగబోనము, 18వ డేటు ఆదివారం రోజున గంపలు, సోమవారం రోజు మల్లికార్జున కళ్యాణము, మంగళవారం రోజు ఎల్లమ్మ కళ్యాణము, రథము ఊరేగింపులు మరియు జాతరకు పనిచేస్తున్న ప్రతి కుల సంఘాలకు మరియు లీడర్లకు కానీ ప్రతి ఒక్కరికి కానీ మాకు ధన్యవాదాలు తెలుపుతూ యాదవ సంఘం నుంచి ధన్యవాదాలు చెప్తున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.